మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారండి? దేవుని మహాకృపను బట్టి మీరు బాగుండాలి, మీ పిల్లలు బాగుండాలి, మీ కుటుంబాలు బాగుండాలి. అన్ని విషయాల అభివృద్ధి క్షేమం మీకు మీ కుటుంబాలకి కలుగునుగాక. దేవుని బిడ్డలారా, దేవుని సేవకునిగా మిమ్మలను మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నాను. ఈ రోజంతా మీకు క్షేమకరమైన ప్రయాణాలు ముందుకి కొనసాగును కాక. మీ కుటుంబాల్లో శుభకార్యాలు అద్భుతాలు జరుగునుగాక. ఈరోజు వాక్యంలో నుండి కొన్ని విశేషమైన మాటలు చెప్పుకుందాం. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం 19వ వచనం. నీవు అతను చూసి ఎలాగూ ప్రకటించుము, యెహోవా సెలవిచ్చినదేమనగా దీన్ని స్వాధీనపరుచుకొనవలెనని నీవు నాబోతును సంపితివి కదా. యెహోవా సెలవిచ్చినదేమనగా ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెనో ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించినగాక. దేవుని బిడ్డలారా, ఒక పేదవాడైనటువంటి ఒక సామాన్యుడైనటువంటి నాబోతు గురించి పరిశుద్ధాత్మదేవుడు ఎంత విధంగా ఆలోచిస్తున్నాడో చూడండి. నాబోతుకు జరిగినటువంటి అన్యాయము గురించి, నాబోతుకు జరిగినటువంటి ఘోరము గురించి ఏలియా ప్రవక్తను అహాబు దగ్గరికి పంపించాడు దేవుడు. చూడండి, అన్యాయంగా అక్రమముగా నాబోతు యొక్క ద్రాక్ష తోటను కాజేసి, నాబోతుకు ఉన్నటువంటి ఆస్తిని కాజేసి, నాబోతు మీద నేరమును మోపి, నాబోతు మీద కక్షను కట్టించి, నాబోతును అహాబు యెజబెలు కూడా రాళ్లతో కొట్టించి చంపించేశారు. ఎంత భయంకరమండి! దేవుడు చూస్తున్నాడు కదా. ఈరోజు అటువంటి అన్యాయానికి, అటువంటి అక్రమానికి ఒడికట్టే వాళ్ళు చాలామంది ఉన్నారండి. దేవుని బిడ్డలారా, నీ ప్రయోజనాల కోసం, నీ వ్యక్తిగత సంతోషం కోసం, నీ అవసరతల కోసం ఇతరులను మోసగించకూడదు. దేవుని బిడ్డలారా, ఇతరులకు అన్యాయం చేయకూడదు, ఇతరులను అక్రమముగా దోచుకోకూడదు. దేవుని బిడ్డలారా, దయచేసి గమనించాలి. నాబోతు దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాడు, నాబోతు దేవుని చేత ఎన్నిక చేయబడిన వాడు. నాబోతుకు ఉన్నటువంటి పొలము, నాబోతుకు ఉన్నటువంటి ఆస్తి తన పితరులు ఇచ్చినటువంటి ఆస్తి. దేవుని బిడ్డలారా, దయచేసి ఈ విషయాన్ని గమనించండి. నాబోతు పక్షంగా యేసయ్య ఉన్నాడు. దేవుడు ఏలియాను పంపించి అహాబుకు వార్నింగ్ ఇస్తా ఉన్నాడు. ఏ స్థలమందు నాబోతు యొక్క రక్తమును కుక్కలు నాకాయో అదే స్థలమందు నీ రక్తమును కుక్కలు నాగుతాయని హెచ్చరిస్తున్నాడు దైవజనుడు. ఈరోజు హెచ్చరించేటువంటి దైవజనులు కావాలండి. దైవజనులే న్యాయం చేయగలరు. దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది పెద్దవాళ్ళు అని చెప్తా ఉంటారు, అధికారులు అని చెప్తా ఉంటారు, వన్ సైడ్గా తీర్పు తీర్చే వాళ్ళు ఉన్నారు. ఆస్తి కలిగిన వారికి ఒక తీర్పు, ఐశ్వర్యం కలిగిన వారికి ఒక తీర్పు, డబ్బున్న వాళ్ళకి ఒక తీర్పు, హోదా కలిగిన వాళ్ళకి ఒక తీర్పు, మంది బలము కలిగిన వాళ్ళకి ఒక తీర్పు ఇస్తూ ఉంటారు. కానీ దేవుడైతే అందరికీ సమానంగా తీర్పిస్తాడు. దేవుని బిడ్డలారా, పేదవాడని చెప్పి నాబోతును అన్యాయంగా చంపించారు. కానీ ఏలియా ద్వారా దేవుడు అహాబును హెచ్చరిస్తున్నాడు. ఈరోజు నువ్వు చేసేటువంటి అక్రమాలు, అన్యాయము, మోసపూరితమైనటువంటి పరిస్థితులను ఎవరు హెచ్చరించేవాళ్ళు లేరు, ఎవరు వాటిని సాధు చేసేవాళ్ళు లేరు అనుకుని నిన్ను నీవు హెచ్చించుకుని ముందుకు వెళ్ళిపోతున్నావేమో. ఏదో ఒక రోజు ఖచ్చితంగా ప్రమాదానికి గురయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. అటువంటి పరిస్థితులు రాకముందే దేవుని వాక్యాన్ని వినాలి. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని వినడం వలన నీకు విశ్వాసం కలుగుతుంది. నీవు అక్రమాలు చేయకుండా, మోసాలు చేయకుండా దేవునికి ఇష్టమైన రీతిలో నువ్వు బ్రతుకుతావు. ఖచ్చితంగా ప్రభువు నిన్ను, నీ ఇంటి వారిని ఆశీర్వదిస్తాడు. మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది ఆయన ఈ వాక్య సందేశాన్ని వీక్షిస్తున్నారో వారందరినీ ముట్టండి, స్వస్థపరచండి, బాగు చేయండి. వారి అవసరతలు, అక్రతలు తీర్చండి. అన్ని విషయాల్లో అభివృద్ధి, క్షేమం బిడలకి, వారి కుటుంబాలకు దయచేయండి. నీ సేవకుని యొక్క ప్రార్థన అంగీకరించి ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరిని దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.